విజయవాడ అంటే సమ్మర్ వేడే కాదు, రాజకీయాలలో కూడా వేడి పుట్టించేది విజయవాడ పాలిటిక్స్. ప్రస్తుతం మనం విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్లేస్లో ఉన్నాము. అండ్ అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారు ఉన్నారు. అందరూ అయితే ఫుల్ క్యాంపెయినింగ్ హడావుల్లో ఉన్నారు ఎలక్షన్స్ కాబట్టి. సో మనం కూడా ఆసిఫ్ గారిని అడుగుదాం. సార్, ఈరోజు మీ క్యాంపెయినింగ్లో మేము కూడా భాగం అవుతాం, మీతో పాటు నేను కూడా వస్తాను అండ్ డైరెక్ట్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటాను. మీరు ఒప్పుకుంటున్నారా? తప్పకుండా రండి మేడం. సరే, అయితే నేను వచ్చేస్తున్నాను. రండి. ఓపెన్ హార్ట్ మాట్లాడేసుకుందాం. ఓకే. సార్, మీరు రాజకీయంగా చాలా పదవులు చేశారు, కాకపోతే పెద్ద పెద్ద పదవులు కాకపోయినా మాకు ఎలా అనిపిస్తారంటే మీరు మాలో ఒకరు. యూనో, సో అలాంటి మిమ్మల్ని ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి మీరు అసలు ఎలా అనుకుంటున్నారు సార్? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పోస్ట్? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కాకపోతే ఏంటంటే చాలా ఆనందంగా ఉంది జగన్ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే నేను 2016లో సమన్వయకర్తగా పనిచేసినప్పుడు నాకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, జగన్ అన్న ఆసిఫ్ నీకు నేను 3 అక్షరాల్లో కూర్చోబెడతా, నేను మంచి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. నేనైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అందరూ ఉంటారు, చాలామంది నాయకులు ఉంటారు, నేను గుర్తుంటానా అని అనుకున్నాను. కానీ నాకు ఈరోజు జగన్ అన్న నన్ను గుర్తుపెట్టుకొని మరి ఈరోజు నాకు పశ్చిమ నియోజకవర్గ సీటుని కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. నేను సార్, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు వన్ టౌన్ అంతే. అవును మేడం. అయితే ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసిన తర్వాత, జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొంచెం అగేన్స్ట్ అయ్యారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. అది మీకు ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా ప్లస్ అవుతుంది మేడం. ఎందుకంటే బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీలో ఏంటంటే కావాలని చెప్పేసి కులమతాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే కావాలని చెప్పేసి నల్ల చట్టాలు తీసుకొచ్చేసి గతంలో కూడా ముస్లిమ్స్కి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అలాగే ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ముస్లిం సోదరులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే ఆసిఫ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎమ్మెల్యే సీటుని ఇచ్చారు, మేమందరం కలిసి ఆసిఫ్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని చెప్పేసి మైనార్టీలందరూ కూడా నాకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగనన్నకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్నారు. ఒక కష్టమైన రోల్ మీకు, అదేంటంటే మీ ప్రత్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, రెండోది ఆయనకి చాలా డబ్బు ఉంది, చాలా పేరుంది, కేంద్ర మంత్రిగా చేశారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఢీకొనడం అంటే చాలా నమ్మకం ఉంది నాకు. దేవుడి దయ, నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అలాగే మా జగనన్న సంక్షేమ పథకాలు, అలాగే మా జగనన్న ఫోటోనే చాలు. ఆయనకి ఎంత డబ్బు ఉన్నా సరే, ఆయన ఎంత బడాబాబు అయినా సరే, మా జగనన్న ఫోటో ఉంటే చాలు, నేను గెలుస్తాను, భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తాను. ఆయన ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసేసుకొని ఆయన పదవులు తెచ్చుకోగలిగారు, కానీ డబ్బులు ఇచ్చి ప్రజాక్షేత్రంలో ఎక్కడ నిలబడ్డారు? ప్రజా సమస్యలు ఆయనకేం తెలుసు? ప్రజా సమస్యలు తెలిసిన వాడు కావాలి. బడుగు బలహీన వర్గాల వారి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఏ పరిస్థితి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన విధానం ఉండాలి. కానీ ఏదో డబ్బు ఉంది కదా అని డబ్బు ఇసిరేసి మనం మేనేజ్ చేసేద్దాం అనేది మాటకి అది కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రజల్లో ఉంటా, స్థానికుడిని, నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి జగనన్న ఆశీస్సులతో నేను, అలాగే నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలు ఎంతవరకు తగ్గాయి అండ్ మీరు వచ్చిన తర్వాత ఇంకేం చేయబోతున్నారు ప్రజలకి? ఏ ఒక్క సమస్య కూడా గత ప్రభుత్వం తీర్చలేదు. ఏదో దాచుకోండి అనే విధానంతో ప్రభుత్వం నడిపారే తప్ప మాయా జన్మభూమి కమిటీలతో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదు పశ్చిమ నియోజకవర్గం. ఏదేదో చెప్పారే కానీ స్థానిక నేతలు వాళ్ళని, ప్రజల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, అలాగే ఎక్కడైతే చిన్నపాటి వర్షానికి జలమయం అయిపోతున్నాయో రోడ్లు, ఆ రోడ్లు కూడా వేయడం జరిగింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సంక్షేమం ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేకూర్చుకున్న తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారు. అలాగే ఉదాహరణ మీకు చెప్తున్నాను, టీపీ రోడ్డు, గణపతిరావు రోడ్డు 6 కోట్ల రూపాయలతో ఒక రోడ్డుని వేయడం జరిగింది.
అనేక వసతులు కల్పించడం జరిగింది. మరి ఈరోజు జగనన్న పాలనలో 1వ తారీఖు తెల్లారుజామునే వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ మీరు అనేక సచివాలయ వ్యవస్థలో అనేక పనులు పూర్తవుతున్నాయి. సచివాలయాలకి సంబంధించి కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్స్ వెళ్ళి పనిచేసే విధానం గురించి కానీ మాకు అసలు అసలు దాని గురించి అసలు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కషన్ ఆల్సో బికాస్ అట్స్ సూపర్ హిట్ సక్సెస్ ఫార్ములా. కట్ చేస్తే సార్ 1 టౌన్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది విజయవాడ ప్రజల్ని. మీరు దాని గురించి ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారా? తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేడం. ఇంతకుముందు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వేలంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు అలాగే సీసీ రోడ్లు కానివ్వండి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అలాగే ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్తాను. అలాగే ఒక స్టేడియం ఉంది, ఆ ఏరియాలో స్టేడియం కూడా అభివృద్ధి చేసే విధంగా, అలాగే రాజా ఆసుపత్రి ఉంది, ఆ రాజా ఆసుపత్రికి కూడా 100 పడకల ఆసుపత్రి చేసే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. ఇవన్నీ ఎలక్షన్స్ కి ముందు ఇస్తున్న హామీలా కాకుండా అవన్నీ ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వండర్ఫుల్. సో ఇది పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్తో జరిగినటువంటి ఒక కాన్వర్సేషన్. బేసికల్గా ప్రజలు సంక్షేమం వైపే ఉన్నారని, అభివృద్ధికే ఓటేస్తారని, ఖచ్చితంగా ప్రజలు తమ వెంట ఉండి గెలిపిస్తారు అన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు.